హాయ్ అండి. ఫస్ట్ వీడియోలో చూశారు కదా, పూజ ఎల్లమ్మ పూజ అది. సో అక్కడ మా వదిన పూజ కంప్లీట్ చేసింది కదా. తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న అనేది ఎల్లమ్మ కుండలు పట్టుకొని గుడి దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నారండి. మీలో ఎంతమంది కర్నూలులో ఎల్లమ్మ టెంపుల్ తెలుసో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, మన తెలంగాణలో ఇక్కడ ఆ ఎల్లమ్మ కుండలు అనేది మన దగ్గర బోనాలు అని బోనం తీస్తున్నారని చెప్పి అంటారు. కర్నూలు సైడ్ అయితే కుండలు అని అంటారు. సో మా పెద్దమ్మ వాళ్ళైతే ఎల్లమ్మ కుండలని తీసుకొని అక్కడ ఎల్లమ్మ తల్లికి అనేది ఒక 5 రౌండ్స్ తిరుగుతున్నారండి. తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళి యాజ్ యూజువల్గా ఇంకా ప్రదక్షిణాలు అయితే ఇంకా చేస్తుంటే అక్కడ ఒక అమ్మమ్మ అనమాట, మా రిలేటివ్స్. అక్కడ ఒక అమ్మమ్మకి అయితే అమ్మవారి పూనకం వచ్చిందండి. ఇంకా తను చాలా ముసలావిడ, అసలు ఎలా ఆగిపోతుందంటే అసలు దేవుడు వచ్చేసింది. ఇంకా మేము తననైతే కొన్ని క్వశ్చన్స్ అడిగామండి. సో మాకైతే చక్కగా చెప్పిందనమాట. అంత రౌండ్స్ అంతా అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకున్నాము. కుండలు అనేవి అమ్మవారికి సమర్పించుకున్నామండి. చక్కగా మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఆ రోజైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే, అసలు చూస్తున్నారు కదా వీడియోలో పబ్లిక్ ఎలా ఉన్నారో, అసలు చాలా ఘోరంగా ఉండే. బట్ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ చూడండి, మీకు అక్కడ అమ్మమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మమ్మకి దేవుడు ఎలా వచ్చేసారో. తను నడుస్తూనే ఉంది, ఆటోమేటిక్గా తనలోకి అమ్మవారు అనేది వచ్చేసారు. తను అసలు మేము క్యారీ చేయలేకపోయాము. ఇంకా వెనక నుంచి వచ్చేసి మా అక్క తనని క్యారీ చేసింది. తన వల్ల కూడా అవ్వట్లేదు, బట్ క్యారీ అయితే చేసింది. సో తనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాము, తను చెప్పింది. చూడండి అక్కడ మీరు. సో మాకైతే పూజ అనేది చాలా బాగా కంప్లీట్ అయిందండి. అమ్మవారి దయ వల్ల చాలా సక్సెస్ఫుల్గా అయింది. సో పూజ కంప్లీట్ అవ్వగానే మేమందరము ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా భోజనాలు అయితే తినేసామండి. ఫ్యామిలీతో కలిసి మేము అక్కడే కుకింగ్ చేసుకున్నామండి. ఒక 5 వెరైటీస్ అలా చేసుకున్నాము. మేము కుకింగ్ చేసుకొని చక్కగా తినేసేసి అక్కడ చిన్నగా మళ్ళీ అక్కడ చిన్నవి చూడడానికి ఉంటాయి కదా, అక్కడ వ్యూస్ దగ్గరికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి, మీ కర్నూలులో ఇంకా ఈ గుడి గురించి మీకు ఇంకా ఎలాంటివి తెలుసు, ఇంకా ఎలాంటి మహత్యాలు ఉన్నాయో కొంచెం నాకు కూడా చెప్పండి. ఎందుకంటే నాకు కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. బట్ నాకు తెలిసింది ఏంటంటే అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల తల్లి అని నాకు తెలుసు. సో మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్స్ చేయండి.